తెలంగాణలో తొలి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. 1 గంట లోపు లైన్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఓటు వేసే అవకాశం కల్పిస్తారు. తొలి విడతలో 3834 సర్పంచ్ స్థానాలకి పోలింగ్ జరిగింది. మరో గంటలో కౌంటింగ్ కూడా మొదలవుతుంది. సరిగ్గా 2 గంటలకి కౌంటింగ్ ప్రక్రియ స్టార్ట్ అవుతుంది. కౌంటింగ్ ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. సాయంత్రం 5 గంటల లోపు ఫలితాలు వెలువడతాయి. మా ప్రతినిధి నారాయణ లైవ్ లో జాయిన్ అవుతున్నారు మరింత సమాచారంతో. నారాయణ, జిల్లా వ్యాప్తంగా కూడా 1 గంట లోపు ఎవరైతే క్యూ లైన్ లో ఉన్నారో అందరికీ కూడా ఓటు వేసే అవకాశం కల్పిస్తున్నారు. సో ఎంత పోలింగ్ నమోదైంది, అధికారులు ఏం చెప్తున్నారు? ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కూడా మొదటి విడత పంచాయతీ ఎన్నికలకు సంబంధించి పోలింగ్ ముగిసింది. మనం చూడొచ్చు పోలింగ్ కేంద్రాల వద్ద గేట్లు కూడా క్లోజ్ చేయడం జరిగింది. అయితే జిల్లా వ్యాప్తంగా దాదాపుగా 80% పోలింగు అన్ని పంచాయతీల్లో కూడా దాదాపు ఉంది. ఫైనల్ రిపోర్టు మరి కాసేపట్లో మనకి రాబోతుంది. అయితే భద్రాచలం మేజర్ గ్రామ పంచాయతీకి సంబంధించి ఇంకా ఓటింగ్ కొనసాగుతుంది. ఎందుకంటే ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనే ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్నటువంటి పంచాయతీలలో అతిపెద్ద మేజర్ పంచాయతీ భద్రాచలం. దాదాపుగా 42,000 పైగా ఓటింగ్ ఉంది. ఇక్కడ పోలింగ్ బూతులలో 1 గంట లోపు ఉన్నటువంటి క్యూ లైన్లో ఉన్నవారికి ఓటు వేసే అవకాశం కల్పిస్తున్నారు. కాబట్టి ఇంకా భద్రాచలంలో ఇంకా కొద్దిసేపు ఓటింగ్ కొనసాగే అవకాశం ఉంది. మిగతా సంబంధించినటువంటి ఖమ్మం జిల్లాకు సంబంధించి 172 గ్రామ పంచాయతీలు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు సంబంధించి 145 గ్రామ పంచాయతీలకు సంబంధించి పోలింగ్ ముగిసింది. మరి కాసేపట్లో సరిగ్గా 2 గంటలకు కౌంటింగ్ ఆయా పోలింగ్ కేంద్రాల్లోనే ప్రారంభంగా అవుతుంది. కౌంటింగ్ ప్రారంభమైన దగ్గర నుంచి అక్కడ ఉన్నటువంటి ఓటర్ల సంఖ్యను బట్టి త్వరగానే ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. అయితే కొన్ని మేజర్ పంచాయతీలకు సంబంధించి మాత్రం అర్ధరాత్రి వరకు కొనసాగి ఉంది. ఆఖరి ఫలితం భద్రాచలానికి సంబంధించి ఈ రోజు అర్ధరాత్రి వరకు కొనసాగే అవకాశం ఉన్నట్లు వరకు అధికారులు అంచనా వేస్తున్నారు. కొన్ని చోట్ల కొన్ని పంచాయతీలు ముఖ్యంగా చింతకానికి సంబంధించి స్థానికేతరులు బయట నుంచి వచ్చి ప్రచారం చేస్తున్నారనేది ఇరు వర్గాలు ఘర్షణ పడితే పోలీసులు కూడా 2 వర్గాలని చెదరగొట్టినట్టు పరిస్థితి, కాసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. మణుగూరులో కూడా కాంగ్రెస్ బీఆర్ఎస్ 2 వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. ఇక్కడ మాజీ ఎమ్మెల్యే వర్గాల మధ్య కూడా చాలాసేపు ఉద్రిక్తమైనటువంటి పరిస్థితులు ఇక్కడ కూడా నెలకొన్నాయి. ఈ విధంగా చూస్తే 2-3 గ్రామ పంచాయతీలు అక్కడక్కడ ఘర్షణలు నెలకొన్నాయి. అయితే సిపి కానీ పోలీసు సిబ్బంది ఎప్పటికప్పుడు ముందుగానే సెన్సిటివ్ క్రిటికల్ పోలింగ్ స్టేషన్లే ముందుగానే గుర్తించి అదనపు పోలీసు భద్రత ఏర్పాటు చేసి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంతంగా అయితే పోలింగ్ ముగిసింది. అయితే కౌంటింగ్ సంబంధించి ఇప్పుడు గెలిచిన వాళ్ళు ఓడిన వాళ్ళు ఎక్కడైనా ఎదురుపడి గొడవలు జరిగే అవకాశం ఉందని ముందుగానే గుర్తించారు. సిపి ప్రతి క్రిటికల్ పోలింగ్ స్టేషన్ కూడా పరిశీలిస్తే ఎక్కడికక్కడ పోలీసు అధికారులకు సిబ్బందికి ఆదేశాలు ఇస్తున్నారు. ఎందుకంటే ఇటీవల నామినేషన్ వేసిన దగ్గర నుంచి ప్రచారం ముగిసి ఈరోజు ఎన్నికల వరకు కూడా చాలా చోట్ల గ్రామ పంచాయతీలలో ఆ ఇరు వర్గాలు వాగ్వాదం, తోపులాట్లు, ఘర్షణ వాతావరణం కూడా జరిగినటువంటి నేపథ్యంలో ఫలితాల్లో కూడా ఎలాంటి ఊరేగింపులు కానీ విజయోత్సవ ర్యాలీలు జరుపుకోవద్దు, అలాంటి అవకాశం లేదు, అనుమతి లేదు అనేది సిపి హెచ్చరించారు. ఈ నేపథ్యంలోనే కౌంటింగ్ సంబంధించి అయితే చాలా గ్రామ పంచాయతీల్లో నువ్వా నేనా అన్నట్టుగా కూడా పోటీ కొనసాగింది. దాదాపుగా పోల్ మేనేజ్మెంట్లో అన్ని రాజకీయ పార్టీలు, స్థానికంగా ఉన్నటువంటి సర్పంచ్ అభ్యర్థులు పోల్ మేనేజ్మెంట్ చేసి ఓటర్లను ఓటకు వినియోగించుకునేలా అయితే చేశారు. అయితే ఫలితం ఏ విధంగా ఉండబోతుంది అనేది అందరిలోనే ఒక ఉత్కంఠ అయితే నెలకొంది. మరి కాసేపట్లో కౌంటింగ్ అయితే ప్రారంభం కాబోతుంది. రైట్ నారాయణ.